సరే మా వాళ్ళకి ఎప్పుడు పెట్టిన ఈవెంట్లో ఏం చేసినా కూడా ఎక్స్ఎమ్మెల్యే రాజమౌళి చంద్రబాబు గారి మీద కూడా మీరు కేసు పెట్టచ్చు. జిల్లా పరిషత్ చైర్మన్ గారి మీదైనా మున్సిపల్ చైర్మన్ గారి మీదైనా మీరు కేసు పెట్టచ్చు. మీ పట్ల మాకు వ్యతిరేకత ధోరణి కానీ మీరేదో మమ్మల్ని ప్రక్షాళించి ఇందులో భాగంగా గోవిందరెడ్డి గారు చేస్తారనే ఫీలింగ్ కానీ మాకు ఉండదు. మీ ఉద్యోగాన్ని గౌరవిస్తాం, మీ ధర్మాన్ని మేము గౌరవిస్తాం. అయితే మేము ఏమీ తప్పు చేయనప్పుడు కూడా అసభ్యకరమైన పదాలు ఉపయోగించకుండా కేసులకు నాకు నిరుద్యోగం ఇస్తానని చెప్పినావు, 3,000 రూపాయలు ఉద్యోగం ఇస్తానని చెప్పినావు, 6 నెలలు అయింది, నాకు ఉద్యోగం ఇయ్యలే, 3,000 ఇయ్యలే, ఇప్పుడు బడ్జెట్లో కూడా నువ్వే వాళ్ళకి ఏమి పెట్టలేదు, కేటాయించలే, మరి నా 3,000 ఎక్కడా అని ప్రశ్నిస్తే తప్పుగా. ఈ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి సువర్ణ అవకాశం, మనందరికీ ఇచ్చినటువంటి అవకాశం. మేము ఆ విధంగా ప్రశ్నించడంలో మమ్మల్ని కేసులో ఎక్కించకూడదు, చేయకూడదు. అయినప్పటికీ ఇక తెలుగుదేశం పార్టీ మా పార్టీ కౌన్సిలరే గతంలో మురళిని పంపించి ఒక కంప్లైంట్ ఇప్పించినారు. బంగారంగా పిలిపియండి, మా వాళ్ళని కూడా చూడండి, వాళ్ళు ఇచ్చిన పోస్టింగ్స్ ఎక్కడైనా మేము ఏదైనా అసభ్యకరమైనటువంటి పోస్టింగ్స్ పెట్టి ఇవ్వగలకరమైన మాటలు మాట్లాడి ఉంటే కదా చట్ట ప్రకారం ఈ నేరానికి ఏ సెక్షన్ నమోదు చేయాలనో, ఎవరిని చేయాలనో వాళ్ళ మీద మాత్రమే ఆ సెక్షన్లే నమోదు చేసి పోలీస్ ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మా మీద వాళ్ళు పెట్టిన దాన్ని కూడా కంప్లైంట్ మేము ఇప్పుడు మీకు ఇస్తాను. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా అన్నీ మీకు పొందుపరిచి ఇస్తాం. వాళ్ళని కూడా విచారించి అవి వాళ్ళు పెట్టే పోస్టింగ్స్ అన్నీ కూడా అసభ్యకరమైనవి, నా వ్యక్తిత్వాన్ని హననం చేసేదని మీరు భావిస్తాగలిగితే కన్నా అది నిజమే చెప్పి మీరు నమ్మగలిగితే కదా బాగా మీద కూడా మీరు చర్య తీసుకోండి. 20 రూపాయలు మీరు ఏ చర్యలు తీసుకుంటే 20 రూపాయలు తీసుకునే సమ్మతమే, తీసుకోకపోయినా సమ్మతమే. కాకపోతే చేసే పని ఏదైనా సరే ఇద్దరి మీద చేయండి, మా మీద వాళ్ళ మీద. మాకు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినా తప్పుంటే మీ కౌన్సిలింగ్ మేము స్వీకరిస్తాం. మరోసారి ఆ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడతాం. నాయకులుగా వీళ్ళు ఎవరు తప్పు చేసినా నాదే బాధ్యత. కాబట్టి వాళ్ళను మందలిస్తానో, గడ్డమే పట్టుకుంటానో, నచ్చ చెప్పుకుంటానో, ఆ పని చేయకుండా చూడాల్సిన బాధ్యత నాది. అయినప్పటికీ ఆ తప్పు వాళ్ళు చేస్తే కన్నా మీరు నన్ను ప్రశ్నించవచ్చు, నేను మీకు సరిచేసి చేయాల్సింది. తప్పకుండా నా బాధ్యత వహిస్తాను నాయకుడిగా. వచ్చే గౌరవం నాదే, వచ్చే అగౌరవం కూడా నాదే. దీంట్లో ఉండే ఉదాహరణ మీకు చూపిస్తాను. ఒకసారి వెళ్ళి చూడండి, ఇది మా మీద పెట్టి చూస్తే మీకు అర్థలేదు. చూడండి, సెకండ్ ఇయర్ కిందికన్నా అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉండే విధానం ఏంది అని ఒకసారి గమనిస్తే ఒకే ఒక అంశమే జరుగుతూ ఉంది. ఆ అంశం ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమం అందడం కాదు, ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కాదు, శాంతి భద్రతలు జీరో, సంక్షేమం జీరో, అభివృద్ధి జీరో, యువగలంలో లోకేష్ చెప్పిన మాటలు జీరో, వారాహ ఎక్కి అరిసెర్చి మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాటలు జీరో. టోటల్గా ఈ ప్రభుత్వమే జీరో, ఈ ప్రభుత్వమే జీరో. ఈ ప్రభుత్వం చేస్తుండేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఎవరైతే ఉండారో వారిని, జగన్మోహన్ రెడ్డి గారి సింపథైజర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళను శారీరకంగా, మానసికంగా భయానికి గురి చేయడము, బాధ పెట్టడము, హింసించడము, కక్ష సాధింపు చర్యలు తప్ప మరొక కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరగడంలే. అందుకు ఉదాహరణ ఇప్పటి వరకు 6 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా చెప్పుకోదగ్గ హామీలు. ప్రతి ఆడపిల్లకు 18 సంవత్సరాలు పూర్తయితే 1,500 ఇస్తానని చెప్పినాడు, ఇవ్వలే. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని చెప్పినాడు, ఇవ్వలే. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం 20 లక్షల మందికి అని చెప్పినాడు, ఇవ్వలే. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా 4,000 అని చెప్పినాడు, ఇవ్వలే.
రైతులకు 20,000 రూపాయలు ఇస్తానని చెప్పినాడు, ఇవ్వలే. ఆర్టీసీ బస్సు ఉచితం చేస్తాను రాష్ట్రమంతా అని చెప్పినాడు, ఇవ్వలే. బీసీ సప్లాన్ కింద వారి అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తానని చెప్పినాడు, ఇవ్వలే. ఇట్లా ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా 6 నెలల కాలంలో ఎక్కడే కానీ ఒక ఇటుక పిల్ల కూడా పెట్టకుండా మీరు చేసిన పని ఏంటంటే తిరుపతి లడ్డు మీద ఒక 15 రోజులు మాట్లాడడం, వరదల మీద ప్రకాశం బ్యారేజీని కూల్చినారు బోటుతో ఒక 15 రోజులు మాట్లాడడం, షర్మిలమ్మకు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా చెల్లెళ్ళ సమస్య ఉంటే అదేదో రాష్ట్ర సమస్య అయినట్టు 15 రోజులు అది అల్లరి చేయడం, మదనపల్లిలో కాగితాలు తగలబడితే దాని మీద ఒక 15 రోజులు చేయడం, సోషల్ మీడియా మీద ఇప్పుడు ఒక వారం నుంచి ఇది చేయడం, ఇది డైవర్షన్ పాలిటిక్స్. ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయని చెప్పి వాళ్ళను అటువైపుగా మరలిచ్చేదానికి దృష్టిని ఈ పక్కదావలన్నీ. సోషల్ మీడియాకి సంబంధించి గత వారం రోజులుగా దాదాపుగా 1000 మంది మీద నోటీసులు ఇచ్చినారు, 143 మంది కేసులు పెట్టినారు, 40-50 మందిని రిమాండ్ పంపినారు, ఒక 20-30 మందిని కుక్కలు కొట్టేట్టు కొట్టినారు, కుక్కల కంటే ఈనంగా కొట్టినారు. వర్రా రవీంద్ర రెడ్డిని అయితే పనుకోబెట్టి 2 కాళ్ళు ఇట్లా పంగ చీల్చి 2 కాళ్ళు, ఆ 2 కాళ్ళ మీద 2 కానిస్టేబుల్ను బూటు కాళ్ళతో తొడల మీద ఎక్కి భయానికి గురి చేసేటట్టు 4 రోజులు కొట్టినారు. ఇంటూరు రవికిరణ్ కొట్టినారు. ఆడవాళ్ళు కృష్ణవేణి ఒక ఆయమ్మను కూడా ఫార్వర్డ్ చేస్తే సోషల్ మీడియాలో ఆయమ్మను స్టేషన్ పిలిపించినారు. హింస దేనికి హింస? ఆడవాళ్ళ పట్ల అసభ్యకరమైన పోస్టింగులు పెట్టేందుకని చెప్పి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. ఎవరు కాదన్నారు? మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి పోస్టింగులు పెట్టినా, మహిళల పట్ల అసభ్యకరమైన ప్రవర్తిస్తే మొట్టమొదట వాళ్ళ నాలుక కొయ్యండి అని చెప్పేది రాయలసీమ బిడ్డలే. ఇది సత్యం. ఈ రాష్ట్రంలోనే అత్యంతంగా అందరికంటే ఎక్కువగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేది, గౌరవాన్ని ఇచ్చేది, శత్రువుల భార్యలను సైతము పాదాలు చూసి మాట్లాడే సంస్కృతి ఈ రాయలసీమలోనే ఉంది. మరి మేము దాన్ని సపోర్ట్ చేస్తామా? వ్యతిరేకిస్తాం. మా పార్టీ వాడైనా సరే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరిహారం చర్యలు తీసుకోండి. చట్ట ప్రకారం సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెడితే దానికి ఏ సెక్షన్ నమోదు చేయాలో ఆ సెక్షన్ నమోదు చేయండి. 41A నోటీస్ ఇవ్వాలంటే ఇవ్వండి, సబ్జెక్టు పంపాలంటే పంపండి, బెయిల్ ఇవ్వాలంటే బెయిల్ ఇవ్వండి. ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి చేసినా మినహాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి చేయకపోయినప్పటికీ చేసినట్టు కథ అల్లి చిత్రహింసలకు గురి చేసి ఒక సామాన్యమైన పౌరుణ్ణి 10 పోలీస్ స్టేషన్లు తిప్పుతారా? 10 పోలీస్ స్టేషన్లు తిప్పుతారా? ఒక సామాన్యమైన యువకుడిని 10 చోట్ల కేసులు పెడతారా? ఇది ఎక్కడి న్యాయమయ్యా? మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టే పోస్టింగులు అసభ్యకరంగా, వారు మాట్లాడిన మాటలు అసభ్యకరంగా రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలు ఉన్నాయి. ఒక్క చర్య కూడా తీసుకోరే, ఒక్కరిని కూడా స్టేషన్కి పిలిపించరే. ఇది ఎక్కడి న్యాయం? దీనికి మీరు పెట్టి అందమైన పేరు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఒప్పుకోమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ప్రొద్దుటూరును వేదిక చేసుకొని మా మహిళలు, మా చెల్లెళ్ళు అడుగుతూ ఉన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా పోస్టింగ్లు పెడితే, మాట్లాడితే సహించము, ఎక్కడ ఉన్నా లాక్కచ్చి హింసిస్తామని చెప్తున్నారే. అదే మహిళలను 14, 15, 16 సంవత్సరాల పిల్లలను తీసుకుపోయి ఇట్లా పొదలల్లోకి, చెట్లల్లోకి, చెరువులోకి తీసుకుపోయి కొరికి, రక్కి, వివస్త్రణ చేసి, మానభంగం చేసి, అనుభవించి, చంపి తీసుకుపోయి ఎక్కడో శవాన్ని వేస్తే ఆ శవం తల్లిదండ్రులకు ఇద్దరు కూడా పోలీసు వాళ్ళు మీరు చూపించలేకుండా ఉంటే అది కనపడదు పవన్ కళ్యాణ్కు, అది కనపడదు హోమ్ మినిస్టర్ అమ్మకు, అది కనపడదు ముఖ్యమంత్రి గారికి. దీనికంటే దుర్మార్గమైనటువంటి చర్య. మానభంగం చేసినారు, మనిషిని చంపేసినారు 7 మందిని. ఇది మరి మీకైతే ఒక న్యాయం, సామాన్య పౌరులకైతే ఒక న్యాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా 4,000 మంది ఉన్నారు, ప్రజలు 3 లక్షల మంది ఉన్నారు. కనీసం 3 లక్షల మందిలో 3% ప్రశ్నించినా కానీ 10,000 అవుతారు. ఈ 10,000 మందిని యా జైల్లో పెడతారు, యా పోలీస్ స్టేషన్లో పెడతారు, మీరు ప్రశ్నిస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా మా హక్కుల కోసం, ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం ప్రశ్నిస్తే మీరు జైల్లో పెట్టడానికి భయపడితే
ఆ రోజు బ్రిటిష్ పాలకుల నుంచి గాంధీ మహాత్ముడు మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చిండు, ఆయన భయపడి ఉంటే, ఆ రోజు గాంధీ తాత భయపడి ఉంటే ఈరోజు కూడా మనం దాస్యమే, ఈరోజు కూడా మనం బానిసలమే. మరి ఆ రోజు ఆ తాత భయపడలేదే, ఆ తాత వెంట మన పూర్వీకులు భయపడలేదే. కారణం ప్రజల హక్కులను సంరక్షించే దానికోసం ఎవరో ఒకరు తొలి అడుగు వేయాల్సిందే. ప్రజల యొక్క హక్కులను సంరక్షించేదానికి బాధ్యతగా ఏదో ఒక నాయకుడు పోరాటం చేయాల్సిందే. ఆ నాయకుడు ఈనాటి రాక్షస కాలంలో జగన్మోహన్ రెడ్డి. మిమ్మల్ని ప్రశ్నించడానికి ఆయన నాయకత్వంలో ఆయన వెంట వెడిసే సైనికులం మేమే. తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తాం. ఆ లెక్కకొస్తే ప్రొద్దుటూరులో ఎన్ని పోస్టింగ్లు పెట్టినారు మా మీద, మీరు ఎన్ని పెట్టినారు? మేము ఏ రోజన్నా మిమ్మల్ని ప్రశ్నించినామా? మా ప్రభుత్వమే ఉన్నది. ఇవన్నీ నా మీద పెట్టినారు ప్రొద్దుటూరులో. నా ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి అధికారంలో కొనసాగినప్పుడు నా మీద పెట్టిన పోస్టింగ్లు ఇవి. బాబా వేసి సమస్య నేనే, పరిష్కారం నేనే అని కామెడీగా పెట్టారా? మరి ఆ రోజు దీనికి మిమ్మల్ని శిక్షించినామా? మేము దీని మీద పెట్టిన మీ ఇళ్ళకాడికి పోలీసులు పంపించినామా? మీ ఇళ్ళలో బోకులు కాళ్ళతో చెప్పులతో పోలీసులతో కొట్టించినామా? మీ ఆడోళ్ళను మిమ్మల్ని భయోత్పాదానికి గురి చేసినామా మేము ఆ రోజు? ఇది ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కడ చూసినా రోడ్ల మీద ఆవులు పనుకొని ఉంటే, అవి ప్లాస్టిక్ తిని మరణిస్తూ ఉంటే, పాదాచారులకు వాహనదారులకు ఇబ్బందిగా ఉంటే మీరెవ్వరూ పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంతకుముందు మేము పట్టించుకున్నాం. మేము పట్టించుకొని ఈ ప్రొద్దుటూరు టౌన్లో ఉండే ఆవులన్నింటినీ కూడా సురక్షితంగా, ఈ పక్కనే ఉండే ఒక 10 కిలోమీటర్ల దూరం ఉండే ఉప్పరపల్లి అనే గ్రామం దగ్గర ఆశ్రమం ఉంటే, గోశాల ఉంటే అక్కడికి మేము తరలించి ఆ గోవులను సంరక్షించినాం. హిందూ భావజాలం మెండుగా కలిగిన మేము గోమాతల సర్వదేవతలను చూడగలుగుతాం, ఈశ్వరుని చూడగలుగుతాం, అందులో తల్లి పార్వతీదేవిని చూడగలుగుతాం. మేము అట్టి గోవులను మేము పవిత్రంగా భావించి గోశాలకు తీసుకపోతే ఈ పోస్టింగ్ పెట్టినారు. 250 గోవులను తీసుకుపోయి కలేబరాలకు అమ్మినారంట, కటికోళ్ళకు అమ్మినారంట చంపడానికి. ఇది ఎంత బాధ కలిగించే అంశం. ఇది నా ప్రభుత్వంలో పెట్టినారు మీరు. నా ప్రభుత్వంలో మిమ్మల్ని మేము శిక్షించలే. ఇది అర్ధనగ్నంగా నా ఫోటో, షర్టు లేకుండా నా ఫోటో వేసి దీని మీద డబ్బు అంతా వేసి నేను అన్యాయంగా ఈ డబ్బు సంపాదించిన అని చెప్పి నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టిన పోస్టింగ్ ఇది. మరి మీ ఇళ్ళకాడికి పోలీసులు వచ్చినారా? పోలీసుల్ని అడుగుతా ఉన్నా ఈరోజు నేను. ఆ రోజు మిమ్మల్ని మేము ఒత్తిడి చేసి పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు వాళ్ళని పంపించినామా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ పోస్టింగ్లు పెట్టినారు. వాళ్ళని పట్టకరాండి, కొట్టండి, తిట్టండి, కేసులు పెట్టండి చెప్పలేదే. కారణం మిమ్మల్ని పోలీసుల్లాగా చూసినాం. మేము 3 సింహాలు కలిగినటువంటి పోలీసుల్లాగా మిమ్మల్ని చూసినాం. చట్టానికి ప్రతినిధులు, కాకి చొక్కాలు వేసుకునే చట్టానికి ప్రతినిధులుగా మిమ్మల్ని చూసినాం. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అట్లా చూడలే. వాళ్ళ గుమస్తాలుగా చూస్తుంది, వాళ్ళ కింద పనిచేసే ఉద్యోగస్తులుగా చూస్తుంది. వాళ్ళు చెప్పిన పని చేయించుకునే దానికోసం మిమ్మల్ని ఉపయోగించుకునే పరిస్థితికి వస్తే కొంతమంది పెద్ద ఆఫీసర్లు వంత వాడుతున్నారు తెలుగుదేశం పార్టీకి. మమ్మల్ని కొట్టి తిట్టి మా ఇళ్ళల్లో ఆడోళ్ళను బెదిరించి భయపడించి మా మీద ఇటువంటి పోస్టింగ్లు పెట్టి మా వ్యక్తిత్వాన్ని హననం చేసి మళ్ళీ మాపైనే కేసులు పెట్టి జైల్లో పంపించి ఎన్ని పెడతారో పెట్టండి. మా జగన్ చెప్పినట్టే ఎన్ని పెడతారో కేసులు పెట్టండి. ఎంతమంది మీద పెడతారో ప్రొద్దుటూరు మొదలు కొట్టుకుంటే ఇచ్చాపురం వరకు మీరు పెట్టండి. మేము జైల్లోకి పోయేదానికి సంసిద్ధంగా ఉండాం, పోలీస్ స్టేషన్లోకి వచ్చేదానికి సంసిద్ధంగా ఉండాం. మీరు కొట్టినా ప్రశ్నిస్తాం, మీరు జైలుకు పంపించినా ప్రశ్నిస్తాం. ప్రజల తరపున ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీలను మీరు ఇచ్చేంత వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ చేతనైన పని మీరు చేసుకోండి. ఏమనుంటే చెప్తా. వేయాలంటే నాకు ఎమ్మెల్యే పదవి కావాలా, రోడ్డు వేయాలంటే ఎమ్మెల్యే పదవి కావాలా మిత్రులారా. కానీ నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నా నాయకులను సంరక్షించుకునే దానికోసం నాకు పదవి అవసరం లేదు. నా బాధ్యతే నాకు గుర్తు చేస్తుంది. నా ధైర్యమే నాకు శ్రీరామ రక్ష, నా త్యాగమే నా వాళ్లకు ఆత్మరక్షణ ఇస్తుంది. కాబట్టి నా వాళ్ళను కాపాడుకునేదానికి నాకు ఏ ఎమ్మెల్యే పదవితో అవసరం లేదు, గెలుపు ఓటములతో అవసరమే లేదు. నా బాధ్యతను గుర్తెరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకునేదానికోసం వాళ్ళ మీద ఒక్క దెబ్బ మీరు వేసినా కూడా నా ఈ పడ్డ పెడతా 100 సార్లు చెప్తా నా పోలీసు వాళ్ళకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం నా ఈ పడ్డ పెడతా. కానీ 2029లో కూడా గుర్తుపెట్టుకుంటాం, 2029ని కూడా గుర్తుపెట్టుకుంటాం.